అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి జనవరి 15వ తేదీ అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఎటువంటి సంఘటనలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి దేవతారాధన చేయవలసితే వారికి తగిన పరిష్కారాలు అయితే లభిస్తాయి. మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన వీడియోని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకు క్షుణ్ణంగా అయితే అర్థమవుతుంది. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి కొన్ని బాధ్యతలకు అంత భారంగా అయితే అనిపిస్తాయి. పిల్లల చదువు లేదా వారి యొక్క భవిష్యత్తు గురించి వీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబంలో అందరికీ ఆమోదయోగ్యంగా అయితే ఉండబోతున్నాయి. ఇంటి యొక్క వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండడం వల్ల వీరు మానసిక ప్రశాంతతను పొందబోతారు. మరియు ఆత్మీయులతో సరదాగా గడిపే అవకాశం కూడా చాలానే ఉంది. పెళ్లి ప్రయత్నాల విషయంలో ఈరోజు కొన్ని ఆటంకాలు ఎదురయ్యే సూచనలు అయితే బాగా కనబడుతున్నాయి. ముఖ్యంగా జాతక పొంతన అయితే కుదరకపోవచ్చు. పెద్దల మధ్య మాట పట్టింపులు రావడం, ఇలా అనుకున్నవన్నీ సంబంధాలు చేజారిపోయే అవకాశాలు కూడా కాస్త ఉన్నాయి కనుక సహనంతో వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. వివాహ నిశ్చయ తాంబూలాల విషయంలో నిర్ణయాలను మరికొద్ది రోజులు వాయిదా వేయడం ప్రస్తుతానికైతే అన్ని విధాలుగా శ్రేయస్కరం అని అయితే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో అద్భుతమైనటువంటి సానుకూలత అయితే కనబడబోతున్నారు. మీ మనసులో భావాలను భాగస్వామికి వివరించడానికి ఇది సరి అయిన సమయం అని అయితే దీనివల్ల మీ మధ్య ఉన్న అనుబంధాలు మునుపటి కంటే కూడా బలపడబోతున్నాయి. పరస్పర అవగాహన పెరగడం కోసం గతంలో ఉన్న చిన్నపాటి విభేదాలు సైతం తొలగిపోయి రోజంతా సంతోషాన్ని అయితే మీకు చేకూరుతుంది. గొడవల విషయానికి వస్తే కనుక ఈరోజు మీరు చాలా అప్రమత్తంగా ఉండవలసిన రోజని చెప్పుకోవచ్చు. అనవసరమైన వివాదాల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. బయట వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ యొక్క మాట తీరు కఠినంగా ఉండడం వల్ల చిన్నపాటి ఘర్షణలు పెద్దవిగా మారే. అలాగే మీ పట్ల శాంతి అయితే హరించిపోతుంది. మీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోకపోతే మీ యొక్క ప్రతిష్ట దెబ్బతినే అవకాశం కూడా ఉంది. చట్టపరమైన చిక్కుల్లో ఎదుర్కోబోయే అవకాశం ఉంది కనుక విద్యార్థులకు ఈరోజు ఏకాగ్రత చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టులను కూడా సులభతరంగా అర్థం చేసుకొని పూర్తి చేసుకోగలుగుతారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అనుకూలమైన సమాచారం కూడా అందబోతుంది. మీలో నూతన ఉత్తేజం, ఆత్మవిశ్వాసం అయితే ఉంటాయి. గురువుల నుండి మీకు లభించే ప్రశంసలు కూడా మార్గదర్శనంగా అయితే ఉంటాయి. విద్యా గమ్యాన్ని చేరుకోవటానికి ఎంతో సహాయపడుతుంది. భార్యాభర్తల మధ్య ఈరోజు అనురాగం పెరిగి ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా సమయాన్ని గడిపే అవకాశాలు మరిన్ని కనబడుతున్నాయి. ఇంటికి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో మీ యొక్క జీవిత భాగస్వామి ఇచ్చే సలహాలు మీకు చాలా ఆర్థికంగా, మానసికంగా బలాన్ని అయితే చేకూరుస్తాయి. ఇద్దరు కలిసి ఏదైనా పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం వల్ల మీ యొక్క వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగి ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు సానుకూల ఫలితాలను అయితే కనబడబోతున్నాయి. పాత అనారోగ్య సమస్యల నుండి కాస్త ఉపశమనం అయితే లభిస్తుంది. శరీరంలో కొత్త ఉత్సాహం పెరగడం వల్ల మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా చురుగ్గా పూర్తి చేసుకోగలుగుతారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు అలాగే యోగా, ధ్యానం అటువంటివి చేయడం వల్ల శారీరక దృఢత్వం మెరుగుపడి ఎంతో చైతన్యవంతంగా అయితే ఉంటారు. ఒక స్త్రీ వల్ల ఈరోజు మీకు ఆకస్మిక ధనలాభమై లేదా ఒక మంచి శుభవార్త కూడా వినే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. మహిళా మిత్రుల నుండి మీకు సోదరిమణుల నుండి మీకు లభించే సహాయం మీ యొక్క వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడానికి దోహదపడతాయి. ఆమె ఇచ్చే సలహాలు మీకు వృత్తిపరమైన అభివృద్ధికి అయితే కొత్త మార్గాలను చూపుతాయని గమనించి గౌరవంతో అయితే మీరు నడుచుకొని తీరాలి. శుభవార్త కోసం ఎదురు చూసే ఈ యొక్క రాశి గల వారికి ఈరోజు ఆశించిన సమాచారం కొంత నిరాశ చెందే అవకాశం కూడా ఉంది. మీరు ఎంతో నమ్మకంగా ఉన్న పని వాయిదా పడడం వల్ల మీ యొక్క ప్రణాళికలు తలకిందులయ్యే సూచనలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. చాలా ఓపికతో ఉండడం వల్ల మీకు రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ఫలితాలు అయితే రాబోతాయి. ప్రయాణ విషయంలో ఈరోజు మీకు కొంత ప్రతికూలత కనబడుతుంది. వాహనం మధ్యలో అయితే పాడవపోవడం వల్ల జాప్యం జరగవచ్చు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తప్పకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకోకుండా ఉండకపోతే విలువైన వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అనవసరమైన ప్రయాణాల వల్ల శారీరక శ్రమ పెరిగి మీ యొక్క ఆరోగ్యం దెబ్బతినే సూచనలు కూడా ఉన్నాయి. కోపం ఈరోజు మీకు ఒక బలహీనతగా మారి మంచి అవకాశాలను చేజార్చుకునేలాగా చేసే అవకాశం కూడా ఉంది కనుక మీలోని నిగ్రహం ఎంతైనా అవసరం. చిన్న విషయాలకి సహనం కోల్పోవడం, అలాగే మీ యొక్క కార్యాలయంలో సహోద్యోగుల నుండి వ్యతిరేకత ఎదుర్కోవాల్సిన అవసరం అయితే వస్తుంది. ధ్యానం లేదా మౌనం పాటించడం వల్ల మీ యొక్క కోపాన్ని అదుపులో ఉంచుకునే అపజయాల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకునే వారవుతారు. అలాగే మీ బంధుమిత్రు వర్గాల నుండి అయితే మీకు ఆశించిన శుభవార్తలు అందబోతున్నాయి. మీ యొక్క కుటుంబంలో కొత్త సంతోషాన్ని నింపబోతున్నారు. ఆస్తి పంపకాల విషయం లేదా పాత వివాదాల విషయంలో వారు మీకు చాలా అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే నేడు కనబడబోతున్నాయి. వారితో సంబంధాలు మెరుగుపడడం వల్ల మీరు చాలా మానసికంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆర్థిక సహాయం కూడా పొందబోతున్నారా. ఆకస్మిక ధనలాభ విషయంలో ఈరోజు మీకు అదృష్టం చాలా కలిసి రాబోతుంది. ఊహించని మార్గాల నుండి నగదు అయితే మీకు అందబోతుంది. గతంలో మీరు
చేసిన చిన్నపాటి పెట్టుబడులు కూడా నేడు రెట్టింపు లాభాలను చేకూర్చబోతున్నాయి. మీ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అయితే గట్టిగా చెప్పవచ్చు. పెద్ద శుభవార్త కోసం మీరు ఎదురు చూసే ఈరోజు అద్భుతమైన ఫలితం అయితే లభించబోతుంది. మీ యొక్క జీవితాన్ని మార్చేసే వార్త కావచ్చు, ఉద్యోగంలో పదోన్నతి లేదా విదేశీ ప్రయాణాలకు సంబంధించిన అనుమతులు మీకు లభించడం వల్ల మీకు చిరకాల కోరిక నెరవేరుతుందైతే చెప్పవచ్చు. ఈ యొక్క శుభవార్త మీ యొక్క సామాజిక హోదాను పెంచడమే కాకుండా మీ యొక్క ఆత్మీయుల మధ్య మీ గౌరవాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. వృత్తిపరంగా ఈరోజు మీ పై అధికారుల నుండి ప్రశంసలు మీకు లభించడమే కాకుండా కొత్త కొత్త బాధ్యతలు కూడా మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. పనితీరులో మీరు చూసే చట్టబద్ధత సృజనాత్మకత అందరినీ అయితే ఆకట్టుకుంటుంది. మీకు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. తోటి ఉద్యోగుల మద్దతు మీకు పూర్తి స్థాయిలో లభించడం వల్ల క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త ఒప్పందాలు కలిసి రావడం వల్ల లాభాల బాట పడతారు. మరియు మార్కెట్లలో పరపతి కూడా పెరుగుతుంది. వ్యాపార విస్తరణకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించి కొత్త కస్టమర్లు మీ వ్యాపారం వైపు ఆకర్షితులయ్యే అవకాశం కూడా నేడు మీకు కలగబోతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత ఉండడం వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మీ యొక్క వ్యాపారం కొనసాగబోతుంది. ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీలో సానుకూలత శక్తిని అయితే నింపబోతుంది. మానసిక ఒత్తిడి నుండి మీకు పూర్తి ఉపశమనం అయితే లభించబోతుంది. ఆలయాల దర్శనం లేదా జపం చేయడం వల్ల మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా మీరు చెప్పిన ప్రతి పనిలో కూడా అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఇష్టదైవ ప్రార్థన చేయడం వల్ల మీరు ఎంచుకున్న మార్గంలో విజయం సాధించడానికి అవసరమైన మానసిక బలాన్ని అయితే మీకు చేకూరుతుంది. సామాజిక సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకు మంచి గుర్తింపు, గౌరవ మర్యాదలు కూడా లభించే అవకాశాలు లేకపోలేదు. మీ వల్ల ఒక పేదవారికి కానీ, అవసరంలో ఉన్న వ్యక్తికి కానీ మేలు జరగడం వల్ల మీకు కలిగే ఆనందం మీ యొక్క కీర్తిని పెంచుతుంది. నలుగురిలో మీ మాటకు విలువ పెరగడం వల్ల మీరు చెప్పే సూచనలు ఇతరులు కూడా ఆచరించడానికి ఆసక్తి చూపుతారు. వస్తువుల కొనుగోలు విషయంలో ఈరోజు మీరు చాలా అనుకూలంగా ఉండడం వల్ల విలువైన ఆభరణాలు లేదా కొత్త గృహోపకరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలున్నాయి. కుటుంబంలో సంతోషం నెలకొనబోతుంది. మీ యొక్క ఆర్థిక స్తోమత పట్ల మీకు సంతృప్తి కలుగుతుంది. వేరే విషయాల్లో అయితే మీకు లాభం చేకూరడం వల్ల అనుకున్న సబ్జెక్టులో మీకు నాణ్యమైన మీకు వస్తువులు సొంతం కాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులకు గురవుతారు. పాత స్నేహితుల కలయిక వల్ల మీలో కొత్త ఉత్సాహం నిండుతుంది. పాత జ్ఞాపకాలు నెమవేసుకొని మీరు సమయాన్ని గడుపుతారు. అలాగే మీ భవిష్యత్తు పట్ల కొత్త ఆశలను కూడా మరియు గొప్ప ఆలోచనలు కూడా చిగురింపజేస్తాయి. స్నేహితుల నుండి అందే నైతిక మద్దతు మీకు వ్యక్తిగత సమస్యల నుండి బయటపడడానికి ఎంతో సహాయపడతాయి. ఆకస్మిక ఖర్చులు ఈరోజు మీకు బడ్జెట్లో కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కనుక పొదుపు పాటించడం ఎంతైనా అవసరం అని అయితే మీరు గుర్తుంచుకోవాలి. ఇంటి మరమ్మతుల కోసం, అనవసరమైన విలాసాల కోసం డబ్బు ఖర్చు చేయడం మీకు అది అంత అయినా మంచిది కాదని అయితే తగిన అవసరమైన ఖర్చు మాత్రమే చేసుకోవడం వల్ల మీరైతే పొదుపు చేసుకోగలుగుతారని అయితే చెప్పుకోవచ్చు. అప్పు చేయవలసిన ప్రమాదం ఉంది కనుక శత్రువుల పట్ల ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పనిలో అడ్డంకులు సృష్టించడానికి కుట్రలు పన్నే అవకాశాలు చాలానే చేస్తున్నారు. మీకు చెడు చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. మీతో మంచిగానే ఉంటూనే మిమ్మల్ని నష్టపరచడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. వారితో ఎంతైనా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. మీ యొక్క రహస్యాలు వాళ్ళకి తెలియజేయకపోవడం ఎంతైనా మంచిది. గృహ నిర్మాణ పనులు ప్రారంభించాలనుకునే వాళ్ళకి గ్రహ బలం అనుకూలంగా ఉంది కనుక మీరు వేగంగా పనులు ముందుకు సాగుతాయి. తప్పకుండా మీరు గృహ పనులైతే మొదలు పెట్టుకోవడం ఎంతైనా మంచిది. మీరు కొన్ని సమస్యలను కూడా పరిష్కారం ఎత్తుక్కోబోతున్నారు. ఇతరుల సలహా కంటే కూడా మీ సొంత ఆలోచనల, మీ సొంత నిర్ణయాలే మీకు ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రతి పనిలో విజయం సాధించి మానసిక సంతృప్తిని పొందబోతున్నారు. పనుల జాప్యం ఈరోజు మిమ్మల్ని కొంత విసుగుకు గురి చేసే అవకాశం కూడా ఉంది కనుక ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యం అవుతుంది. జాప్యం వల్ల మీరు అనుకున్న సమయానికి పనులు పూర్తి కాకపోవడం వల్ల కాస్త మానసిక ఒత్తిడికి అయితే గురయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ఈరోజు ముఖ్యంగా నదుల వద్దకు, చెదుల వద్దకు అయితే అసలు వెళ్ళవద్దు. కొన్ని ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించడం ఎంతైనా అవసరం. ప్రతినిత్యం మీరు ఇష్టదైవారాధన చేసుకుని పనులు మొదలు పెట్టడం వల్ల రోజంతా మీకు ఎంతో శుభ ఫలితాలను ఇస్తాయని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి వారి యొక్క దినఫలాలని. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.